జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అప్పన్న సన్నిధిలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. నేడు అట్టహాసంగా పగల్పత్తు వేడుక నిర్వహణ. విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్ అవసరాలకు పెద్దపీట. విలేకరుల సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న శాసన మండలి విపక్ష నేత బొత్స. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పగల్పత్తు వేడుకలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ సుజాత ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి కంచి మూర్తి వి సత్య శ్రీనివాసులు ఈ వేడుకల్లో పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సాధారణంగా రాత్రి వేళల్లో నిర్వహించే ఏకాంత సేవల్లో విశేష అలంకారాల్లో ఈ ఉత్సవాల సందర్భంగా పగటిపూట నిర్వహించడం ఈ వేడుకలలో ప్రధాన విశిష్టత. ఉదయాన్నే స్వామివారిని పట్టు వస్త్రాలు, అపురూపమైన ఆభరణాలు, సుగంధభరిత పుష్పమాలలతో దివ్య మనోహరంగా అలంకరించారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, వేద పండితులు స్వామివారి సన్నిధిలో ఆల్వారులు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను భక్తి శ్రద్ధలతో పఠించారు. సిఐటియు ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా ప్రచారం నిమిత్తం పూర్ణ మార్కెట్ ముఠా కళాశీలతో ప్రచారం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కాశీ నుండి కన్యాకుమారి వరకు కాకల తీరిన కార్మిక యోధులు విశాఖపట్నం వస్తున్నారన్నారు. ఈ మహాసభల్లో దేశంలో కార్మిక, కర్షక, సామాన్య ప్రజానీకంపై ప్రభుత్వం చేస్తున్న దాడులపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఉధృతం చేసి మోదీ బీజేపీ విధానాలను ఎండగట్టడానికి యమ మహాసభల్లో చర్చలు జరుగుతాయన్నారు. ముఠా కళాశాలకు ఈఎస్ఐ, పిఎఫ్ తో కూడిన సమగ్ర చట్టం చేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. కేరళలో కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఠా కళాశాలకు సమగ్ర చట్టం తీసుకొచ్చి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శ ప్రభుత్వంగా నిలుస్తుందన్నారు. విశాఖలో జరుగుతున్న సిఐటియు అఖిల భారత 18వ మహాసభల్లో జయప్రదం చేయాలని నగర ప్రజానికాన్ని కోరారు. సర్వ సంపదలు సృష్టించేది, దేశాభివృద్ధికి కీలకం కార్మిక వర్గం. అన్ని వస్తువులు ఉత్పత్తి చేయడంలో కార్మిక వర్గాన్ని కీలక పాత్ర. ఇటువంటి కార్మిక వర్గాన్ని ఈరోజు గత 12 సంవత్సరాల నుంచి ₹1 కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు పెంచడం లేదు, వారి గురించి పట్టించుకోవడం లేదు. వారికి వ్యతిరేకమైన చట్టాలు 4 లేబర్ కోడ్లు తెచ్చాయి. పని గంటలు 10 నుంచి 12 గంటలు, 13 గంటలు చేయాలని, రాత్రిపూట ఆడవాడు కూడా నిర్బంధంగా పనిచేయడానికి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చాయి. ఇది కార్మికుల మీద నిర్బంధం ప్రయోగించడం, దీన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మరోవైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాయితీలు విపరీతంగా కార్పొరేట్లకు ఇస్తున్నారు. లూలు మాల్ పెడితే ఈ పూర్ణ మార్కెట్ అంతా దివాళా తీయబోతా ఉంది. లూలు కంపెనీ తీసుకొచ్చి వాళ్ళకి రాయితీలు ఎందుకు ఇవ్వాలా? ఒక వ్యాపారం చేసేటువంటి ఒక మాల్ సంస్థకి ఈరోజు ₹200 కోట్ల రిజిస్ట్రేషన్ కూడా లేకుండా చేయడం, జీతాలు కూడా కార్మికులకి ఎంత తక్కువైనా ఇవ్వడం, రిజిస్ట్రేషన్
స్థలం చౌకగా ఇవ్వడం, సముద్రం బీచ్ పక్కన విశాఖలో ఎందుకు లూలు మాల్కి ఇస్తున్నారని అడుగుతున్నాం. అలాగే అదానీకి, అంబానీకి కారు చౌకగా 99 పైసల ఎకరం ఎలా కట్టబెడతారని అడుగుతున్నాం. కార్పొరేట్లకు రాయితీలు ఎందుకు ఇవ్వాలి? పేదవాళ్ళ మీద భారం ఎందుకు వేయాలి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పేదల పన్నులు కడితేనే వచ్చేటువంటి డబ్బులతో కార్పొరేట్లకు రాయితీలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అందుకని మీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసే ప్రభుత్వం, కార్పొరేట్లకు అనుకూలంగా ఉండి కార్మికులు అణిచే ప్రభుత్వం. అందుకని యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ఐక్యం చేసేదానికి విశాఖలోనే అఖిల భారత CITU మహాసభలు జరగబోతా ఉన్నాయి. డిసెంబర్ 31 నుంచి 4 వరకు జరిగేటువంటి అఖిల భారత మహాసభల 5 రోజుల్లో కాకలు తీరిన కార్మిక యోధులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా నాయకులు వచ్చి ఇక్కడ పాల్గొంటారు. 5 రోజులు. 4వ తేదీ భారీ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది. మున్సిపల్ స్టేడియంలో సభ జరుగుతుంది. వీటన్నింటినీ కూడా జయప్రదం చేయాలని ఈ సభల్లో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని దేశవ్యాప్తంగా ఐక్యం చేయడానికి పిలుపివ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కార్మిక వర్గ ఐక్యత పోరాటాలతో ప్రభుత్వ విధానాల్ని, మోడీ చంద్రబాబు విధానాల్ని తిప్పికొడతాం. మోడీ చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం రాబోయే కాలంలో పోరాటాలకి సిద్ధం కాబోతుందని తెలియజేస్తున్నాం. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైసీపీ క్రైస్తవ మైనార్టీ విభాగం అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల్లో, పాపాల్లో తాను స్వీకరించి పుణ్యాన్ని ప్రసాదించిన దేవుడు యేసుక్రీస్తు అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ అని, ఎంతో ప్రాముఖ్యత కలిగిన క్రిస్మస్ పండుగ నాడు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతో పాటుగా వేడుకలు చేసుకుంటారని అన్నారు. యేసుక్రీస్తు దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా పాపుల చేతుల్లో నలిగిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శాంతిని చేకూర్చాలని ఆకాంక్షించారు. వేడుకల్లో జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది నా పాపం చేతను, ఇది నా ద్రోహం చేతను. మన బైబిల్లో ఉండే 2 వాక్యాలు, you must give your body, mind and speech to the welfare of the world. Look upon your mother as God, look upon your father as God, the poor, the illiterate, the ignorant and the afflicted. Let these be your God and know that service to these people is the highest religion. చూడండి ఎంత బాగా చెప్పారు. రిలీజియన్ అంటే ఏదో జీసస్ని నమ్ముకోవడం కాదు, లేదంటే మన వెంకటేశ్వరం నమ్ముకోవడం కాదు, లేదనుకుంటే ఖురాన్ నమ్ముకోవడం కాదు. ప్రజల సేవే ఒక రిలీజియన్, మానవ సేవే ఒక రిలీజియన్. అలాంటి గ్రేట్ వాక్యాలు మనం ఎన్నో విన్నాం అన్నమాట. మదర్ తెరీసా మీ అందరికీ తెలుసు. దేర్ ఆర్ సో మెనీ హోమ్స్ గ్లోబలీ. బై వర్డ్ ఆఫ్ అవర్ మౌత్ ఏంటంటే so many people comes to the service of the mankind. అలాంటి మదర్ తెరీసా కోసమేమో చీఫ్ ఎడిటోరియల్ he wants a meeting, he wants one ఒక తనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే ఒకరోజు మదర్ తెరీసా ఒప్పుకుంది. మదర్ తెరీసా హోమ్ మీరు ఎవరైనా వెళ్ళుంటే కోల్కతా వెళ్తే వెళ్ళండి ఒకసారి. ప్రత్యేకంగా నేను మదర్ తెరీసా హోమ్ చూడడం కోసం చెప్పి కోల్కతా వెళ్ళానమాట. చాలా చిన్నది ఉంటుంది, ఇంతే ఉంటుంది. మనం అనుకుంటాం చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయేమో అని. చాలా చిన్నదిగా ఉంటుంది, సందులో ఉంటుంది. కానీ అక్కడికి వెళ్తే మాత్రం నిజంగా మనకి దైవత్వం కనిపిస్తుంది అన్నమాట. అంత మహాన్ భావురాలు ఆవిడ. షీ ఈజ్ నో వన్ బట్ షీ ఈజ్ ఏ డివైన్ గాడెస్. సో ఆవిడతో ఆ ఇంటర్వ్యూ తీసుకుంటునేటప్పుడు సడన్గా ఒక ఆటో వచ్చి ఆగింది. దించారు. కాలది బాగా కులిపోయి ఉంది, గుడ్లవి కట్టిస్తున్నాయి, రసి కారుతా ఉంది. సడన్గా మదర్ తెరీసా లేచి ఆ ఇంటర్వ్యూర్నేమో పక్కకు నెట్టి వెళ్ళి ఆ ఆటోలోంచి దించుతున్న అతనికి సహాయం చేసి ఆ కాళ్ళనేమో తన ఒళ్ళో పెట్టుకొని ఆ గుడ్లిప్పి డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ పురుగులవి వస్తుంటే తీసిన తర్వాత ఈ ఇంటర్వ్యూయర్ ఏమో అంటే చీఫ్ ఎడిటర్ అది చూసి ఉండలేకపోయాడు అన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ వామిటింగ్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత
he asked Mother Teresa, there are so many nuns are here. If you would have asked, they would have done. కానీ దానికి మీరే వెళ్ళిపోలేటి, నాకు ఇచ్చిన టైమే తక్కువ కదా అని అంటేనేమో అప్పుడు మదర్ తెరీసా ఉంటుంది, ఐఎమ్ సర్వింగ్ టు మై జీసస్. క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ దేశాల్లో యూరోప్ నుంచి, ఇందాక పెద్దలు చెప్పినట్టు యూరోప్ నుంచి ఈరోజు ప్రపంచం నలుమూలలో కూడా ప్రతి పండగకి కూడా ఇంకా పెద్ద ఎత్తున క్రీస్తు యొక్క పుట్టినరోజుని ఘనంగా జరుపుకొని ఆ కరుణామయుడు, ఆ లోకరక్షకుడు యొక్క కీర్తిని ఇంకా వ్యాపించే విధంగా ప్రతి సంవత్సరం ఈ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మనకి బైబిల్ చెప్పేది ఒకటే, మన హృదయంలో కానీ మన మెదడులో కానీ శాంతి, కరుణ, ప్రేమ, సేవాగుణంతో ఈ మానవాళికి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అదే నిజమైన క్రీస్తు స్తుతి అని, క్రీస్తుని గౌరవించడం అని మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ పండగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, మనందరం కూడా సమాజంలో మనం ప్రతి వారి పట్ల కూడా, కష్టాల్లో ఉన్నవారి పట్ల, ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారి పట్ల, దీనజనుల పట్ల, వెనుకబడిన వర్గాల వారి పట్ల, వారికి కష్టకాలంలో చేయూతనిచ్చి వారి మీద ప్రేమ, కరుణ చూపించి వారిని ఆదుకుని తద్వారా క్రీస్తునికి సేవ చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనందరికీ కూడా తెలిసిందే. ఆయన ప్రతి చర్యలోని, ప్రతి ఆలోచనలోని, ప్రతి అడుగులోని కూడా వెనకబడిన వర్గాల వారి గురించి, పేద ప్రజల గురించి, వారిని ఆదుకోవాలి, వారి అభ్యున్నతి సాధించాలి, వారి ప్రగతి పదంలో పయనించాలి. నిజంగా నాకు తెలిసి ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని ఉన్న రాజకీయ నాయకుల్లో, ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మొట్టమొదటి వ్యక్తి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది. ఈ దేశ చరిత్రలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ రాష్ట్రంలోని ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేనటువంటి విధంగా 1000 రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి 25 లక్షల ఖర్చు వరకు కూడా పేద వర్గాల వారికి ప్రభుత్వమే వైద్యాన్ని అందించి, అది ఏ రుగ్మత అయినా సరే ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా పేదలకి ఆరోగ్య భద్రత కల్పించి పేదవాడిని ఆనుకుని వాళ్ళ మీద ప్రేమ, కరుణ చూపించిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్ తెలిపారు. నేడు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పర్యటించిన ఆయన నిర్మాణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు అదనంగా మరిన్ని హంగులు జోడిస్తున్నామని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. 8 ప్లాట్ఫామ్లని 14కు పెంచి 16 రైల్వే లైన్లు వచ్చే విధంగా చేయబోతున్నట్లు వివరించారు. పశ్చిమ వైపు భాగంలో ఉన్న చిన్న స్టేషన్ భవనాన్ని తొలగించి అదనపు ప్లాట్ఫామ్లను తీసుకువస్తున్నామన్నారు. అది పూర్తయ్యాక జ్ఞానపురం వైపు అతిపెద్ద స్టేషన్ భవనం రూపుదిద్దుకుంటుందన్నారు. దానికి ఆనుకొని ఏర్పాటు చేసే పార్కింగ్ లో 350 కార్లు, 1500 బైకులను నిలిపి ఉంచేందుకు అనువైన ప్రదేశం కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖపట్నం డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు చలసాని గాంధీ, సిఏఓ అంకుష్ గుప్తా, చీఫ్ ఇంజనీర్లు, రైల్వే స్టేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. ఒకరు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే, వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు.
ఇంచుమించు ఒక 350 కార్లు 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఎరగొట్టి కొత్త బిల్డింగ్ ఇక్కడ కట్టబోతున్నారు. అండ్ రెండింటిని ఒక ఏరో బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీరందరూ వెళ్తే 3-3.5 మీటర్లు వెడల్పు, రాబోయే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఏరో బ్రిడ్జెస్ మినిమం 12 మీటర్లు వెడల్పు, అంటే 4 రేట్లు వెడల్పు ఉండబోతున్నాయి. అండ్ ఇంత బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారు కూడా మన భావితరాల కోసము, భవిష్యత్తు కోసము ఎట్లా డిజైన్ చేయాలి అని 2 సార్లు మార్పులు అడిగారు. ఒకసారి G+2 ఉంటే కాదు, G+3, దాని తర్వాత G+3 కాదు, G+11 అంటే ఇవాళ పునాది వేస్తే భవిష్యత్తులో 11 ఫ్లోర్ల బిల్డింగ్ ఇక్కడ వచ్చేటట్టు రీడిజైన్ చేయమని కాంట్రాక్టర్ని కూడా అడగడం జరిగింది. స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వాళ్ళు ఇప్పుడు 2 సార్లు మార్చి, రెండోసారి ఇప్పుడు ఈ మార్పు అయిన తర్వాత సబ్మిట్ విదిన్ అ వీక్ 10 days చేస్తానని చెప్పడం జరిగింది. కట్టడం G+3 కడతారు, కానీ భవిష్యత్తులో ఇంకో 8 ఫ్లోర్లు యాడ్ చేయడానికి మనకి పునాది దానికి తగ్గట్టుగా వేయబోతున్నారు. దానివల్ల మనకి కొంత డిలే అవుతుంది. నెక్స్ట్ ఫసాడ్, మాకు సోషల్ మీడియాలో మిగతా వేదికలు కూడా ఫసాడ్ కొంచెము ఇంకా మోడర్న్గా చేయాలి, బాగుండాలి అని కొంత ఫీడ్బ్యాక్ వస్తే ఫసాడ్ మీద కూడా కొన్ని మార్పులు నేను కూడా వెండర్తో డిస్కస్ చేసి కొన్ని ప్రపోజల్స్ మనం రైల్వే బోర్డుకి, మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది. అది ఇంకా వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. సో ఆ రెండుటి వల్ల కొంత డిలే అవుతుంది. దాని లోపల ఏంటి అంటే ఇక్కడ ఉన్న పాత స్ట్రక్చర్సు, బేసిక్ పెరిఫెరల్ వర్క్స్, వాల్స్ అవన్నీ ఇవాళ కాంట్రాక్టర్ ఆల్రెడీ డిజైన్ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎట్లా అయితే వేరియస్ ఎంట్రీస్, ఎగ్జిట్ పాయింట్స్ పెడతారో స్టేషన్లో కూడా అట్లా పెడితే ఎవరికి ఇబ్బంది పడకుండా. ఎందుకంటే నేను చూశాను కొన్నిసార్లు మన రోడ్లో ఒక విఐపి వెళ్తుంటే ఇంకో సైడ్ జంక్షన్ ఆపేస్తే చాలామంది ఆగుతారు. డిజైన్ రూపంలో అది మనం అడ్రస్ చేయగలిగితే రెండు సైమల్టేనియస్గా జరిగినా ఎవరికి ఇబ్బంది జరగకుండా జరుగుతుంది. సో అలాగో మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంకుష్ గుప్తా గారిని టీంని ఏంటి అంటే వాళ్ళనేది వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళంతా చేస్తున్నారు. మేము కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ తరఫున నేను కూడా మినిస్టర్ గారితో మాట్లాడి వేగంగా ఆ బిల్డింగ్ ప్లాన్స్, ఫసాడ్ ప్లాన్స్ ఫైనలైజ్ చేసేస్తే మనం కన్స్ట్రక్షన్ కూడా అతి వేగంగా పూర్తి చేయొచ్చు అనేది నా ఆలోచన. షెడ్యూల్ ప్రాంతాల్లో PESA చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న PESA మహోత్సవ్ 2వ రోజు కార్యక్రమాలు నేడు విశాఖ పోర్టు స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, విశాఖ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బుగేల్ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. గిరిజన స్వయం పాలన, సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ మొదలైన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, డెమో గేమ్స్ ప్రదర్శనలతో గిరిజన సంప్రదాయాలు, స్వయం పాలన ప్రాధాన్యతను కళాకారులు చాటి చెప్పారు. తెలంగాణ గుస్సాడి నృత్యం, రాజస్థాన్ గౌరీ జానపద నృత్యం, ఒడిశా ధింసా గిరిజన నృత్యం ప్రేక్షకుల్లో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి వెళ్లి తనను ఆహ్వానించిన వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వచనం తీసుకున్నారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్న కక్షతో అప్పటి వైసీపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురి ఇళ్లను కూల్చివేశారని వెలువడిన పలు ఆరోపణలకు స్పందించిన పవన్ కళ్యాణ్ గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆ సందర్భంలో ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఎన్నికల్లో గెలిచి పెద్ద పదవిలో ఉన్నప్పుడు మళ్లీ మా ఇంటికి రావాలని పవన్ ను కోరడంతో నేడు పవన్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. సిఐటియు 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న విశాఖ శ్రామికోత్సవంలో భాగంగా సాహిత్య కార్యక్రమాలు డిసెంబర్ 28 నుండి జనవరి 2 వరకు బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్ వెనుక ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సాహిత్య కార్యక్రమాలకు సంబంధించి బ్రోచర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రమ విలువను సమాజం సరిగా గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధి వెనుక శ్రమజీవుల కష్టం, త్యాగం దాగి ఉందని, అయినా వారి జీవితం, సమస్యలు, పోరాటాలు తరచూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనకి శ్రామిక ఉత్సవం గురించి ఇప్పటికే మీ అందరూ బాగా మీ మీడియాలో కవర్ చేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అందులో బుక్ ఫెస్టివల్ అనేటువంటిది కూడా దాని గురించి కూడా మొన్న ప్రెస్ మీట్లో బాగా కవర్ చేశారు. అయితే దానికి తోడు అనుబంధంగా వారం రోజుల పాటు సాహిత్య వేదిక నడుస్తుంది. సాధారణంగా ఒకరోజు లేకపోతే 2 రోజులు కవి సమ్మేళనాలు, కవుల వర్క్షాపులు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ రచయితల నుంచి, కవుల నుంచి వచ్చినటువంటి చాలా ఉత్సాహంగా వచ్చిన స్పందనతో ఈ కార్యక్రమం వారం రోజులు ప్లాన్ చేశాం. ఈ ఉత్తరాంధ్ర జిల్లాల సాహిత్య ఉద్యమ నాయకులు అందరూ కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా రూపొందించారు. దాదాపు 400 మంది కవులు, కవయిత్రులు, రచయితలు వాళ్ళందరూ పాల్గొంటారు. ముఖ్యంగా 28 ఆదివారం పూర్తి రోజు కార్మికుల కోసం కవిత్వం, కార్మికుల కోసం పాట, అది 28న పూర్తి రోజు ఉంటుంది. రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు సాహిత్యంలో చేయి తిరిగిన వాళ్ళందరూ దీనిలో పాల్గొంటారు. 27వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరుగుతుంది. కార్యక్రమంలో ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 8 గంటల వరకు సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తాం. అందులో భాగంగా 27వ తారీఖున తెలుగు సాహిత్యంపై బౌద్ధం ప్రభావం ఏ మేరకు ఉంది అన్న అంశం మీద మనం చర్చ చేస్తున్నాం. ప్రతిరోజు 10 మందికి తక్కువ లేకుండా కవులు, గాయకులు శ్రమ కవనాన్ని చేస్తాం. ఈ మొత్తం వారం రోజు కార్యక్రమానికి తలమానికంగా 28వ తారీఖున శతాధిక కవులు, మన ప్రాంతంలో ఉన్న 100 మందికి పైన కవులు, గాయకులు శ్రామిక కవనాన్ని అవేళ జరగబోతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న కవులు, గాయకులు వచ్చి గోష్ఠి జరిపి కవనాన్ని, రోజంతా శ్రామిక కవనాన్ని నిర్వహిస్తారు. అది ఈ మొత్తం కార్యక్రమానికి ఒక ఫ్లాగ్షిప్గా ఉంటుంది. రాధారంగరాయల్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా రంగనాడు పేరిట ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 26న బీచ్ రోడ్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో స్థానిక మత్స్యకారులు ఈరోజు చేయబోయే బోట్ల ర్యాలీ ట్రయల్స్ ను నేడు నిర్వహించారు. మత్స్యకారులకు వంగవీటిపై ఉన్న అభిమానానికి గాదె బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. వర్ధంతి సభ నాడు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరూ హాజరై మరోసారి తమ అభిమానాన్ని చూపాలని ఆయన కోరారు. రంగనాడు సభ సమయంలో సుమారు 300 బోట్లతో వినూత్న కార్యక్రమం నిర్వహించనున్నారని ఆయన తెలిపారు.
డిసెంబర్ 26వ తారీఖున వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో రంగానాడు అనే సభ ఏర్పాటు చేయడం అనేది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే మత్స్యకార సోదరులు అందరూ రంగా గారిపై ఉన్న అభిమానం ఈ రకంగా చిన్న ట్రైల్ చూపించారు. అదేవిధంగా డిసెంబర్ 26వ తారీఖున 300 బోట్లతోటి సముద్రంపై రంగా గారిపైన అభిమానం ఏంటో చాటి చెప్తా అంటున్నారు. సో నా మత్స్యకార సోదరులందరికీ నా ధన్యవాదములు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకార సోదరులందరికీ కూడా మీరు అందరూ దయచేసి రంగా గారి వర్ధంతిలో 26 తారీఖున విశాఖపట్నం రావాలని కోరుకుంటున్నాం. పేదలకు నాణ్యమైన వైద్య విద్య అందించాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందులో భాగంగా మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలనేదే తమ పార్టీ విధానమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు వైసీపీ విరుద్ధమన్న ఆయన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సైతం ఇదే స్పష్టం చేశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడో మొన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇవాళ ప్రధానంగా ఏబిఎన్ పేపర్లో చూస్తే పెద్ద హెడ్డింగ్ మళ్ళీ బెదిరింపేటి. ఎస్, ఎవరైనా సరే అవినీతి దీని విధానంలో అవినీతికి పాల్పడి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో, ప్రజా ఆరోగ్యాన్ని మీ స్వలాభం కోసం ఎవరైతే దీన్ని చేయాలని చూస్తున్నారో తప్పకుండా వారి మీద కఠిన చర్యలు మా ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అని మళ్ళీ చెప్తున్నాం. ఏంటి మాట్లాడతారో అర్థం అవట్లే. ముఖ్యమంత్రి ఒక మాట్లాడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఒక మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో తెలియదు, కానీ ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఈరోజు కేంద్రంలో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని దాని తాలూకా ఆబ్జెక్టివ్ని మార్చడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరవైపోతుంది. మళ్ళీ 25 సంవత్సరాలు మళ్ళీ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోబడుతుంది. ఇది వాస్తవం కాదా? మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా, పెద్దగా గొప్పగా చెప్పుకున్నారు కదా, కాలరగేసి మా వల్లే ఈ దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందని మళ్ళీ రాష్ట్రంలో వలసలు వచ్చే తరుణం ఆసనం అవుతుంది. గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి కోల్పోతారు. పని దొరక్క 5,000 నోట్లోకి వెళ్ళక ఎన్నో ఇబ్బంది పడే పరిస్థితి రాబోయే కాలంలో ఇంకా వస్తుంది. ఇది వాస్తవం. ఏదైనా విధానం తీసుకున్నప్పుడు దాని మీద పూర్వపరాలు, మంచి చెట్లు దాని గురించి ఆలోచన చేసుకుని కార్యక్రమం చేయాలి. బేషరతుగా మీరు వచ్చి పార్లమెంట్లో దాన్ని సపోర్ట్ చేశారు కదా. ఈ దేశానికి మనందరికీ స్వతంత్రం ఇచ్చే మహాత్మా గాంధీ గారి పేరునే మీరు తొలగించారు కదా. పేదవాడి తాలూకా ఆ అంశాన్ని ఎవరిది? మన రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోని ఆయన చూస్తున్నారు. మరి ఏమైంది మీ ఆలోచన? ఏమైంది? ఈ పేదవాడి గురించి ఆలోచన చేసి దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఆ విషయం మీద అడగట్లేదు? మీ బాధ్యత లేదా? చెప్తున్నారు కదా, ఒక బాధ్యత కోసమే ఇవాళ నేను పార్టీ స్థాపించాను. ఆ స్థాపించిన భాగంగా ఈ పేదవాడి తాలూకు బతుకు మీ ఎజెండాలో లేదా? ఆలోచన చేయాలా వద్దా? ఎందుకు కేంద్రాన్ని మీరు వచ్చి అడగట్లేదు? మీ సంబంధిత పోర్ట్ఫోలియోలో మీకు సంబంధించిన అంశము ఉన్నప్పుడు అది శాఖ అయితే మీది, ప్రభుత్వం అయితే మీది. ప్రభుత్వంలో భాగస్వామి కదా మీరు. చంద్రబాబు నాయుడు గారి కంటే పేదలు అక్కర్లేదు, మీకు కూడా అక్కర్లేదు. వాస్తవం కాదా? మెడికల్ కళాశాలను అవినీతి చేసి మెడికల్ కళాశాల ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళందరూ చర్య తీసుకుంటామంటే మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారా మమ్మల్ని? నాకు అర్థం అవ్వట్లేదు. చూస్తున్నాను జ్యోతిష్యాలు చెప్తారు ఏమనంటే మళ్ళీ పార్టీ అధికారంలో రాదని. అధికారంలోకి వచ్చిందా, అధికారం రాలేదా, ఎవరు గెలిచారా, ఎవరు పోయారా, అవన్నీ అందరూ తెలిసిందే. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక సిద్ధాంతపరంగా, సైద్ధాంతపరంగా, ఒక విధానపరంగా ఆలోచన చేసుకుని ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. అదే అలా ఆ ఆలోచన కానీ, ఆ లక్షణాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఆ విషయం కానీ రావట్లేదే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం చూసినా అవినీతితో నిండిపోతుంది. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు శాంతి భద్రతలు లేవు. కనీసం హాస్టల్లో పేద విద్యార్థులు చదువుకొని శుభ్రంగా భోజనం తిని మధ్యాహ్న భోజనం తినే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఒకేదో
మా వైసీపీ పార్టీకి మా సానుభూతిగా ఉన్న సాక్షి ఒకటే కాదు, సాక్షి రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, టీవీలు అన్ని కూడా చెప్తే ఘోషిస్తున్నాయి. టీవీ నేను ఘోషిస్తుంది, ఎన్టీవీ ఘోషిస్తుంది. ఇలా దులిపేస్తాను అంతే, ఒంటికి పట్టట్లే. పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్పండ సన్నిధిలో ఘనంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. నేడు అట్టహాసంగా పగల్పత్తు వేడుక నిర్వహణ. విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్ అవసరాలకు పెద్దపీట. విలేకరుల సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ స్పష్టం. మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలి. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్న శాసన మండలి విపక్ష నేత బొత్స. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.